లాస్ట్ వీక్ లో మార్కెట్స్ అయితే మాత్రం కంప్లీట్ గా వాలటైల్ గా ట్రేడ్ అవడం మనం చూసాం. దానికి రెండు కారణాలు అయితే ఉన్నాయి. ఒకటి, ఇరాన్ ఒమాన్ మధ్య డీల్ జరిగిపోతుందని వచ్చిన న్యూస్ అనేది కంప్లీట్ గా ఇంప్లిమెంటేషన్ లోకి రాకపోవడం. రెండోది వచ్చేసరికి క్లోజింగ్ ఆప్షన్ సెషన్. మీ అందరికీ తెలుసు సెబీ వాళ్ళు F&O టైమింగ్స్ అనేది చేంజ్ చేశారు. దాని మీద క్లారిటీగా ముందు నేను వీడియో కూడా చేసి పెట్టాను, కావాలంటే ముందు వీడియో చూడండి. అంటే దీనికన్నా ముందు అది రిలీజ్ అయింది. సో ఆ వీడియోలో మీకు క్లియర్గా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది చూసినా కూడా మీకు హెల్ప్ అవుతుంది. సో ఈ సెబీ టైమింగ్స్ తీసుకురావడం వల్ల కూడా కొంచెం మార్కెట్లో వాలటాలిటీ కూడా పెరిగింది. అయితే ఈ వీక్ మార్కెట్స్ ఎట్లా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? ఫ్రైడే మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత గ్లోబల్ మార్కెట్స్ ఎలా రియాక్ట్ అయినాయి? మన మార్కెట్స్కి ఈ వీక్లోని ఏదైనా ట్రిగ్గర్ చేసే న్యూస్ అప్డేట్స్ ఉన్నాయా? గ్లోబల్ మార్కెట్స్కి ట్రిగ్గర్ చేసే న్యూస్ అప్డేట్స్ ఉన్నాయా? వార్ పరంగా ఎటువంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ప్రెసెంట్ రైట్ నో రన్ అవుతుంది? ఈ సిచ్యువేషన్ రిలేటెడ్గా రేపు మన మార్కెట్స్ ఎలా ఓపెన్ అయ్యే ప్రాబబిలిటీస్ ఉన్నాయి? అలానే ఈ వీక్లోని మ్యాక్రో ఎకనామిక్ డేటా పాయింట్స్తో పాటు ఎర్నింగ్ అండ్ లైక్ ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నో మనకి క్వార్టర్లీ ఎర్నింగ్స్ రిలీజ్ అవుతున్నాయి కదా. సో ఇందులో ఇంపార్టెంట్ స్టాక్స్ ఏమున్నాయి అండ్ ఆ స్టాక్స్ మనం ఫోకస్ చేయాల్సినవి ఏంటి, అవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇంకోటి, గోల్డ్ అండ్ సిల్వర్ యొక్క అప్డేట్స్ కూడా డిస్కస్ చేద్దాం. మీ అందరు నేను అడిగేది ఒకటే, వీడియో చూస్తున్నప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. నా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు అవర్ వీక్లీ అనాలిసిస్ రిపోర్ట్. నౌ గైస్, మీ అందరికీ తెలుసు నెక్స్ట్ వీక్ మార్కెట్ గురించి మనం మాట్లాడుకునే ముందు పాస్ట్ వీక్ పెర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడతాం. పాస్ట్ వీక్ పెర్ఫార్మెన్స్ మాట్లాడడానికి రెండు కారణాలు. ఒకటి, ఏదైనా రీజన్ వల్ల పాస్ట్ వీక్ మార్కెట్ రియాక్ట్ అయితే ఆ రీజన్ ఈసారి కంటిన్యూ అవుతుందా లేదా అనేది. రెండు, టెక్నికల్గా ఏదైనా లెవెల్స్కి కానీ మార్కెట్స్ కొంచెం ఓవర్గా రియాక్ట్ అయితే ఆ లెవెల్స్ని ఈసారి మనం ఎలా కన్సిడర్ చేయాలన్న దాని గురించి ఎక్కువగా డిస్కస్ చేస్తాం. లాస్ట్ వీక్లో అయితే మాత్రం నిఫ్టీ 50 మండే స్ట్రాంగ్ మొమెంటం ఇచ్చింది. సో మండే తర్వాత నెక్స్ట్ 4 days కూడా మార్కెట్స్లో అయితే మాత్రం కంప్లీట్గా కన్సాలిడేషన్ ఫేజే మనం చూడగలిగాం. మండే స్ట్రాంగ్గా మార్కెట్స్లో పాజిటివ్ మొమెంటం ఇవ్వడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి ఇరాన్ ఒమాన్ మధ్య డీల్ కంప్లీట్ అవుతుందని ఇరాన్నే డైరెక్ట్గా వచ్చే స్టేట్మెంట్స్ చేయడం. ఒమాన్ వాళ్ళు కూడా మోస్ట్లీ ఇరాన్ పెట్టిన కండిషన్స్కి మేము అంగీకరిస్తున్నాం అనే స్టేట్మెంట్స్ కూడా రిలీజ్ చేయడం. వీటితో పాటు లాస్ట్ 15 minutesలోనే క్లోజింగ్ ఆప్షన్ సెషన్ వల్ల నిఫ్టీలో 200 పాయింట్లు పెరగడంతో మనకి స్ట్రాంగ్ పాజిటివ్ మొమెంటం అయితే కనిపించింది. దాని తర్వాత నెక్స్ట్ 4 days కూడా మార్కెట్లో అసలు మొమెంటం లేదు. దానికి కారణం ఇరాన్ ఒమాన్ మధ్య జరుగుతున్న డీల్ గురించి ఏదైతే సండే అప్డేట్ ఇచ్చారో వాళ్ళు, అండ్ దాని గురించి ఆ కమింగ్ డేస్లోని ఎటువంటి ఫైనల్ కన్క్లూజన్కి రాలేదు. ఓకే, డీల్ కన్ఫర్మ్ అవుతుంది, ఫైనలైజ్ అవుతుంది, డిస్కస్ చేస్తున్నాం, అప్రూవల్ స్టేజ్లో ఉన్నాయి. ట్రంప్ వచ్చేసరికి కూడా వెన్స్డే క్లోజ్ అవుతుంది, థర్స్డే క్లోజ్ అవుతుంది, ట్యూస్డే క్లోజ్ అవుతుంది అని స్కాట్ బీసెంట్ గారు చెప్పడం. ఇట్లాంటి స్టేట్మెంట్స్ అన్ని రన్ అయినాయే తప్ప, అంటే పాస్ అయినాయే తప్ప ఎక్కడ కూడా ఏ స్టేట్మెంట్స్లో కూడా ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు. వీటితో పాటు US 10 years బాండ్ ఈల్డ్స్ స్పైక్ అవుతూనే వచ్చింది. అండ్ వీటన్నిటిని పక్కన పెడితే ఇండియన్ RBI మానిటరీ పాలసీ కూడా జరిగింది. RBI మానిటరీ పాలసీ కూడా కొంచెం న్యూట్రల్గా ఉండబట్టి మండే వచ్చిన మూవ్తోనే కంప్లీట్గా పాజిటివ్ మూమెంటం అక్కడితో ఆగిపోయింది. తర్వాత అంతా నెక్స్ట్ 4 days కొంచెం వాలటైల్గా రియాక్ట్ అవ్వడం చూసాం. కొద్దిగా గొప్ప ఏదైనా పాజిటివ్ పాయింట్ ఉందానంటే నిఫ్టీ 24,500 అబౌవ్ సస్టైన్ అవ్వబట్టి నిఫ్టీకి అయితే మాత్రం పాజిటివ్ సైడ్ వెళ్తుంది అనే పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే బిల్డ్ అయినాయి. సో దిస్ ఈస్ ద మేజర్ రీజన్. లాస్ట్ వీక్ అయితే మాత్రం కంప్లీట్గా 24,500 అబౌవ్ సస్టైన్ అవ్వడం కంటే టెక్నికల్గా ఇంపార్టెంట్ లెవెల్ బ్రేక్ అవ్వకపోవడం. రెండు, ఈ క్లోజింగ్ ఆప్షన్ సెషన్ యొక్క ఇంపాక్ట్ అనేది లాస్ట్ వీక్లోనే ఫస్ట్ 3 days కనిపించింది. ఎందుకంటే నిఫ్టీ ఫస్ట్ 200 పాయింట్లు, తర్వాత 150 పాయింట్లు, తర్వాత 70 పాయింట్లు. అంతకుముందు మనకి పెద్దగా మూమెంటం అయితే మాత్రం రాలేదు. ఈ క్లోజింగ్ ఆప్షన్ సెషన్ వల్ల మార్కెట్ అంతగా ఇంపాక్ట్ పడలేదని మనకైతే అర్థమవుతుంది. ఇది సూన్ కంటిన్యూ అయిపోతుంది, అందరికీ కూడా ఇది అలవాటు అయిపోతుంది. వాల్యూమ్ కూడా డే బై డే లాస్ట్ 15 minutesలో పెరుగుతుంది. సో అంటే ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ స్టార్ట్ అయింది, ప్రతి ఒక్కరు కూడా ఆర్డర్స్ని ప్లేస్ చేయడం మొదలు పెడుతున్నారు. సో దీని గురించి కూడా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇది ఫ్రైడే వరకు జరిగింది. అయితే ఫ్రైడే 3:30కి మన మార్కెట్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత US మార్కెట్స్లో ఏం జరిగింది మీ అందరికీ తెలుసు. ఫ్రైడే 3:30కి వాళ్ళ మార్కెట్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత US రిలేటెడ్గా అయితే మాత్రం కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే మాత్రం వచ్చినాయి. సో అప్డేట్స్లో మేజర్గా అంటే మీకు చెప్పాల్సింది ఏదైనా ఉంది అని అంటే August 7th అంటే ఫ్రైడే వచ్చేసరికి మేజర్గా US సైడ్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ అయితే మాత్రం రిలీజ్ అయినాయి. ఆ డేటా పాయింట్స్ రిలేటెడ్గా చెక్ చేసుకుంటే ఇక్కడ చూడండి 6 o'clockకి నాన్ ఫార్మ్ పేరోల్స్ డేటా రిలీజ్ అయింది. లాస్ట్ టైం 20K, ఎక్స్పెక్టేషన్ 79K నుంచి 80K, నెంబర్ ఏమో -23K వచ్చింది, విచ్ ఈజ్ అన్ పాజిటివ్. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 4.2 నుంచి 4.1 డ్రాప్ అయింది, ఇది కూడా పాజిటివ్నే. జాబ్స్ రిపోర్ట్ డేటా ఇప్పుడు ఎంత నెగిటివ్గా వస్తే అంత బెస్ట్. సో దానివల్ల కరెంట్లీ నాన్ ఫార్మ్ పేరోల్స్ డేటా ఏదైతే నెగిటివ్గా వచ్చిందో అది మనం కొంచెం పాజిటివ్గా కన్సిడర్ చేయొచ్చు.
రెండోది వచ్చేసరికి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా తగ్గడం. ఈ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా తగ్గడం బట్టి ఇది కూడా మనం పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది ఫ్రైడే యూఎస్ మార్కెట్స్ని కొంచెం పాజిటివ్గా ట్రిగ్గర్ చేస్తుంది. డౌ జోన్స్ వచ్చేసరికి 130 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయితే నాస్డాక్ 1.16% పాజిటివ్గా మూవ్ అయింది. నాస్డాక్లో అంత స్ట్రాంగ్ మూమెంటం రావడానికి స్పేస్ ఎక్స్ కంపెనీ 15% ర్యాలీ అయింది. స్పేస్ ఎక్స్తో పాటు మెటా అండ్ సేమ్ టైం వచ్చేసరికి ఆల్ఫాబెట్ అండ్ అట్లానే అమెజాన్, యాపిల్, ఇంటెల్ లాంటి కంపెనీస్ కూడా కొంచెం పాజిటివ్ సైడ్ మొమెంటం ఇవ్వడంతో యూఎస్ మార్కెట్స్లో మేజర్గా నాస్డాక్ రిలేటెడ్గా ఇండెక్స్ అయితే మాత్రం పాజిటివ్గా మూవ్ అవడం అయితే మాత్రం చూడగలిగాం. గిఫ్ట్ నిఫ్టీ ప్రెసెంట్ రైట్ నౌ మరి ఎలా చూపెడుతుంది? యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం గిఫ్ట్ నిఫ్టీ 110 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ చూపెడుతుంది. డౌ జోన్స్ పాజిటివ్గా వెళ్ళడం మేబీ గిఫ్ట్ నిఫ్టీకి పాజిటివ్ సైడ్ బూస్టప్ చేసిందని నేనైతే అనుకుంటున్నాను. ఆన్ ద అదర్ సైడ్ ఇండియన్ రూపీ 95.133 దగ్గరే ఉంది. లాస్ట్ వీక్ మొత్తం కూడా మార్కెట్స్లో ఇండియన్ రూపీ అయితే మాత్రం సేమ్ ఇదే రేంజ్లో కన్సాలిడేట్ అయింది. 95.1 నుంచి 95.5 వరకు ఇన్ బిట్వీన్లో కన్సాలిడేట్ అయింది. సో కమ్యూనిటీస్లో క్రూడ్ చూస్తే సో క్రూడ్ ఒక స్టేజ్లో 79 బిలో కూడా వెళ్ళింది. 80 బిలో ఉంటే అది మనకి పాజిటివ్, బట్ మళ్ళీ 82కి వచ్చింది. ఈ ఇరాన్ ఒమాన్ రిలేటెడ్గా ఎటువంటి డీల్ కూడా కన్ఫర్మ్ అవ్వకపోవడంతో ఆయిల్ ప్రైజెస్ మళ్ళీ కూడా స్పైక్ అవడం స్టార్ట్ అయినాయి. ఏదైనా కన్సర్న్ ఉందంటే గ్లోబల్ మార్కెట్స్లో ఈ యూఎస్ 10 years బాండ్ డీల్డే. కరెంట్లీ యూఎస్ 10 years బాండ్ డీల్ 4.658 దగ్గర ఉంది. 10 years బాండ్ డీల్ ఎలా వీక్ రైజ్ అవ్వడం ఏదైతుందో ఇది కరెంట్లీ అయితే మాత్రం కొంచెం వరకు కన్సర్న్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనేది డ్రాస్టిక్గా 93 నుంచి 82 డ్రాప్ అవ్వడం, గోల్డ్ అండ్ సిల్వర్కి బూస్టప్ అయింది. ఆర్బీఐ మానిటరీ పాలసీ రిలేటెడ్గా కూడా కొంచెం పాజిటివ్ అప్డేట్స్ ఉండడంతో మార్కెట్స్కి కూడా పెద్దగా ఇంపాక్ట్ అయితే మాత్రం క్రియేట్ అవ్వలేదు. ఇది మేజర్గా ఉన్నదైతే. నా ఫ్రైడే యూఎస్ మార్కెట్స్ కూడా క్లోజ్ అయిపోయిన తర్వాత వార్ రిలేటెడ్గా అప్డేట్స్ ఏమి వచ్చినాయి? ఈరోజు మార్నింగ్ నేను ఒక అప్డేట్ని అయితే చూశాను, అది నేను మీకు ఒకసారి చెప్తాను. సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్తాన్ వీళ్ళు ముగ్గురు కలిపి కంప్లీట్గా అయితే మొత్తం మ్యూచువల్ డిఫెన్స్ ప్యాక్ట్ అని పెట్టుకున్నారు. సింపుల్ చెప్పాలంటే ఈ 3 దేశాల్లో ఏ ఒక్క దేశం మీద అటాక్ చేసినా మిగతా 2 దేశాలు వాళ్ళకి సపోర్టివ్గా వస్తాయి. ఇప్పుడు రైట్ నౌ సౌదీ పైన హౌదీస్ వాళ్ళు అటాక్ చేస్తున్నారు రెడ్ సీ దగ్గర. ఇలాంటి టైంలోని సౌదీ ఇలాంటి టైప్ ఆఫ్ డీల్ కుదుర్చుకోవడంతో సౌదీకి మిలిటరీ యొక్క పవర్ అనేది ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. బికాస్ టర్కీ దగ్గర నుంచి, పాకిస్తాన్ దగ్గర నుంచి సౌదీ అరేబియాకి సపోర్ట్ ఎక్కువగా వస్తుంది కాబట్టి. కానీ ఇంకో పాయింట్ కూడా ఉంది. దీనికి ఇరాన్ వాళ్ళు అయితే మాత్రం రిప్లై కూడా ఇచ్చారు, మేము అటాక్ చేయబోమని మాత్రం మీరు ఊహించద్దు. ఇంకోటి ఏంటి అని అంటే మేము కూడా అంటే మా సైడ్ నుంచి కూడా మీరు ముగ్గురు కూడా ఏదైనా ఒక పేపర్ మీద అగ్రిమెంట్ చేసుకున్నంత మాత్రాన మేము అటాక్ చేయమని మాత్రం అనుకోవద్దు. మా సైడ్ నుంచి రిటాలిటరీ అటాక్ అంటే యూఎస్, సౌదీ అరేబియా వాళ్ళు లాస్ట్ వీక్ కాక దాని ప్రీవియస్ వీక్ అటాక్ చేశారు. ఎవరిపైన? హౌదీస్ పైన. ఇరాక్లో ఉన్న ఇరాన్ యొక్క గ్రూప్స్ పైన అటాక్ చేశారు. అండ్ అంతేకాదు ఈవెన్ హౌదీస్ పైన కూడా అటాక్ చేశారు. ఈ అటాక్ని ఖండిస్తూ కంప్లీట్గా మేము రిటాలిటరీ అటాక్ చేస్తామని చెప్పి క్లియర్గా ఇరాన్ గ్రూప్స్ అయితే మాత్రం అనౌన్స్ చేసినాయి, ఈ ప్రాక్సీ గ్రూప్స్. అయితే ఈ ప్రాక్సీ గ్రూప్స్ అనౌన్స్ చేసిన తర్వాత ఏమైందో తెలియదు, అటాక్స్ అయితే మాత్రం చేయలేదు. కానీ ఏ టైంలో అయినా కానీ అటాక్ జరగచ్చు అనే కన్సర్న్ అయితే మాత్రం ఉంది. రెండు దీనికి రిలేటెడ్గా పక్కన పెడితే అంటే వీళ్ళు ముగ్గురు మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ చేసుకున్నా కూడా ఇరాన్ థ్రెట్ ఇచ్చింది, ఓకే మేము ఎప్పటికైనా సౌదీ అరేబియాని అటాక్ చేస్తామో, మాకు ఎవరు సపోర్ట్ వచ్చినా కూడా మేము దాన్ని కేర్ చేయమనేటట్టు చెప్పారు. ఇంకో పక్క నుంచి యుఎస్ చైర్మన్ చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే, అంటే యుఎస్ జాయింట్ షెఫ్ చైర్మన్ చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే అతను చెప్తుంది మేము ఒక డైలమాలో ఉన్నాం అండ్ కరెంట్లీ ఇరాన్ ఒమాన్ డీల్ కంటిన్యూ చేస్తుంది. సేమ్ టైం వచ్చేసరికి ఈ యాజ్ ఆఫ్ నౌ సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్తాన్ ఒకటైనాయి. సో మోస్ట్లీ ఈ యుద్ధం వచ్చేసరికి సేఫ్ సైడ్లో ఎండ్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఫస్ట్ నుంచి మేము డీల్ అవ్వాలనే కోరుకుంటున్నాం. ఎవరి మధ్య డీల్ అయినా కూడా మేమైతే మాత్రం ఈ వార్ని ఇక్కడి నుంచి ఇంకా ఫర్దర్గా రేస్ చేయాలని అనుకోవట్లేదు. మేము స్లోగా అయితే మాత్రం ర్యాంప్ ఆఫ్ చేద్దాం అనుకుంటున్నామని అప్డేట్ అయితే మాత్రం ఇచ్చారు. ఏదైతే కరెంట్లీ ట్రంప్ అయితే మాత్రం అండ్ మోస్ట్లీ మేము ర్యాంప్ ఆఫ్ చేద్దాం అనుకుంటున్నాం అని అప్డేట్ ఇచ్చారో ఇక్కడ మీరు క్లియర్గా చూడండి. యూఎస్ వేస్ ఆఫ్ ర్యాంప్ అండి. ఆఫ్ ర్యాంప్ అంటే ఏంటంటే స్లోగా మేము సైడ్కి తప్పుకోవాలనుకుంటున్నామని దాని అర్థం. ఓకే, అంటే యూఎస్ సైడ్కి తప్పుకుంటే ఇరాన్ ఒమాన్ వాళ్ళు డీల్ కంప్లీట్ చేస్తారనే హోప్ మనకు ఫస్ట్ నుంచి ఉంది. ఈ యూఎస్ కానీ ఒకవేళ కానీ సైడ్కి వెళ్ళిపోతే ఇరాన్ ఒమాన్ డీల్ కంప్లీట్ అవుతుంది. నేను ఇప్పటికీ కూడా కొన్ని అప్డేట్స్ చూస్తుంటే ఇద్దరి మధ్య కూడా డిస్కషన్స్ అవుతున్నాయి. మోస్ట్లీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మీద ఉన్న డీల్ అనేది క్లోజ్ అవుతుందని యూఎస్ చెప్తుంది, ఇరాన్ చెప్తుంది, ఒమాన్ కూడా మాట్లాడుతుంది. కానీ ఆ డీల్ క్లోజ్ అవ్వట్లేదు. మోస్ట్లీ డీల్ క్లోజ్ ఈ వీక్లో అయినా కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ పూర్తిగా ఓపెన్ అయిపోతుంది. అది పాజిటివ్గా తీసుకోవచ్చు. అయితే యుఎస్ వాళ్ళ సైడ్ నుంచి ట్రంప్ ఇంకా స్టేట్మెంట్స్ అగ్రెసివ్గా లేకుండా ఉంటే పర్వాలేదు.
లేకపోతే మార్కెట్స్ పాజిటివ్ గా వెళ్తున్నా కొంచెం వాలటైల్ గా అయితే మాత్రం ట్రేడ్ అవుతుంటది. గుర్తుపెట్టుకోండి, యుద్ధం ఎండ్ అయినంత వరకు మార్కెట్ లో వాలటాలిటీ ఉంటుంది. వాట్ ఈస్ మీన్ బై వాలటాలిటీ? సడన్ గా లెట్స్ సే ఎగ్జాంపుల్, మండే మార్కెట్ 200 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, లేదా 200 పాయింట్స్ ర్యాలీ అయింది అనుకోండి, ట్యూస్డే ఒక 100 పాయింట్స్ పడుతుంది, మళ్ళీ వెన్స్డే 100 పాయింట్లు పెరుగుతుంది, మళ్ళీ థర్స్డే 200 పాయింట్లు పడుతుంది, ఫ్రైడే మళ్ళీ పాజిటివ్ గా వెళ్తుంది. ఇలాంటి కైండ్ ఆఫ్ వాలటాలిటీ అనేది మనం మార్కెట్ లో చూడడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఎక్కువగా ఉంటాయి. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో మెయిన్ పాయింట్స్ మీరు ట్రాక్ చేయాల్సినవి అయితే మాత్రం ఇదే. సో ఇవి మీరు ట్రాక్ చేసుకునేటప్పుడు మీకైతే మాత్రం హెల్ప్ అవుతుంది. ఓకే, నా నెక్స్ట్ వన్ వచ్చేసరికి వార్ పరంగా అప్డేట్స్ ఇది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈ వీక్ మార్కెట్స్ లో మనం ట్రాక్ చేయాల్సిన ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయి. మండే వచ్చేసరికి ఎర్నింగ్స్ రిలేటెడ్ గా చూస్తే ఆస్ట్రాజెనకా, భారత్ ఫోర్జ్, బాష్, కేఎస్సీ లిమిటెడ్, వోడాఫోన్ ఐడియా, వోకార్డ్ లాంటి కంపెనీస్ ఎర్నింగ్స్ రిలీజ్ అవుతున్నాయి. అండ్ ట్యూస్డే అయితే మాత్రం ఐఎఫ్సిఐ, మనప్పురం ఫైనాన్స్, ఎంఆర్ఎఫ్, జైడస్ లైఫ్ సైన్స్ ఎర్నింగ్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి. వెన్స్డే అబౌట్ ఇండియా, అపోలో హాస్పిటల్, గ్రాసిమ్, ఐఆర్సిటిసి, టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్ నెంబర్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి. అదే వెన్స్డే మన ఇండియన్ ఇన్ఫ్లేషన్ రాబోతుంది, యుఎస్ ఇన్ఫ్లేషన్ కూడా రాబోతుంది. మోస్ట్లీ ఎవరైనా వెన్స్డే పొజిషన్స్ ని క్యారీ ఫార్వర్డ్ చేసే వాళ్ళు ఉంటే రిమెంబర్, ఈ రెండు ఇన్ఫ్లేషన్ డేటా పాయింట్స్ మన మార్కెట్ అవర్స్ తర్వాత వస్తాయి కాబట్టి వెన్స్డే మార్కెట్ అవర్స్ లో ట్రేడ్ చేసుకోండి. దాని తర్వాత అయితే మాత్రం ట్రేడ్ చేయడానికి ప్రయత్నించద్దు. ఇంకోటి మన వాళ్ళు కామెంట్ బాక్స్ లో పెడుతున్నారు, వెన్స్డే ట్విట్టర్ లో బాగా వైరల్ అవుతుంది, మా మెజారిటీ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా, అంటే మన ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ కాదు, మన ఇండియాలో ఉన్న టాప్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ట్రేడింగ్ ని బ్యాన్ చేయాలని, ఆ రోజు ట్రేడ్ చేయకూడదని స్ట్రైక్ చేస్తున్నారని చెప్తున్నారు. వెన్స్డే అలాంటి కైండ్ ఆఫ్ స్ట్రైక్ ఉంటే మేబీ కొంచెం లిక్విడిటీ తగ్గచ్చు, కానీ ప్రైస్ అయితే మాత్రం లిక్విడిటీ అలానే ఉంటుంది. ఆప్షన్స్ బయింగ్ చేసే వాళ్ళు కొంచెం కాషియస్ గా ఉండండి, సడన్ గా డికేస్ అవుతూ ఉంటాయి. మోస్ట్లీ బిగ్ ప్లేయర్స్ ఎవరు కూడా అవైలబుల్ గా లేకపోతే అండ్ వాల్యూమ్ అనేది తగ్గిపోతుంటది. ఇది మాత్రం కొంచెం కాషియస్ గా ఉండమని నేనైతే సజెస్ట్ చేస్తాను. దీని తర్వాత థర్స్డే చూస్తే జేఎస్డబ్ల్యూ సిమెంట్, జూబిలెంట్ ఫుడ్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కంపెనీస్ థర్స్డే ఎర్నింగ్స్ ఉన్నాయి. ఎకనామిక్ డేటా పాయింట్స్ చూస్తే యూకే జీడిపి గ్రోత్ రేట్ డేటా, యూకే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ డేటా, యుఎస్ ప్రొడక్షన్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ మంత్ ఆన్ మంత్ డేటా రాబోతుంది, యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా కూడా రాబోతుంది, యూరో ఏరియా ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటా కూడా రాబోతుంది. ఫ్రైడే ఆల్కెమ్ ల్యాబొరేటరీస్, అశోక్ లేలాండ్, భారత్ డైనమిక్స్ యొక్క నెంబర్స్ రిలీజ్ అవుతున్నాయి. ఇండియా ఫారెక్స్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, యూరో ఏరియా జీడిపి గ్రోత్ రేట్ కూడా నెంబర్స్ రాబోతున్నాయి. ఇందులో మేజర్ గా మీరు ఫోకస్ చేయాల్సినవి ఏమైనా ఉన్నాయి అని అంటే ద ఫస్ట్ వన్ ఇండియా ఇన్ఫ్లేషన్ డేటా, సెకండ్ వన్ యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా. మ్యాక్రో ఎకనామిక్ డేటా పాయింట్స్ పరంగా ఇవి ఉన్నాయి. నిఫ్టీని ఇంపాక్ట్ చేసే కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ అయితే మాత్రం చాలా తక్కువ ఉన్నాయి, ఏవి కూడా అంతగా నిఫ్టీ 50 కంపెనీస్ కాదు కాబట్టి మీరు నార్మల్ గా ఇండివిజువల్ స్టాక్స్ లో F&O పొజిషన్స్ ని క్యారీ ఫార్వర్డ్ చేస్తే ట్రాక్ చేయండి. పెద్దగా మెయిన్ స్టాక్స్ లో చూస్తే పానిక్ అవ్వక్కర్లేదు అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఓకే, నా ఎఫ్ఐ డేటా, డిఐ డేటా ప్రకారంగా చూసుకుంటే ఎఫ్ఐఐ ఫ్రైడే 480 crores మార్కెట్ లో బై చేస్తే డిఐ 235 crores మార్కెట్ లో బై చేయడం జరిగింది. F&Oలో వాళ్ళు బిల్ చేసిన పొజిషన్స్ లో అయితే మాత్రం ఎఫ్ఐఐ ఫ్రైడే కొంచెం షార్ట్ సైడ్ పొజిషన్స్ యాడ్ చేశారు, బట్ పెద్ద నెంబర్ ఏం కాదు, 2% ఎక్స్ట్రా యాడ్ చేశారు అంతే. బట్ ఆప్షన్స్ లో అయితే మాత్రం అప్రాక్సిమేట్లీ 12% పొజిషన్స్ యాడ్ అయినాయి. అలానే ప్రొపరేటరీ ట్రేడర్స్ ఆప్షన్స్ సైడ్ అయితే మాత్రం కొంచెం పొజిషన్స్ ని ఎగ్జిట్ చేశారు, బట్ స్టిల్ బుల్లిష్ సైడ్ పొజిషన్స్ ఎక్కువగా మెయింటైన్ అవుతున్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఇండెక్స్ ఫ్యూచర్స్ సైడ్ ఎఫ్ఐఎస్ యొక్క సెల్లింగ్ పొజిషన్స్ ఉన్నవి ఏవైతే ఉన్నాయో మరి ఎక్కువగా షార్ట్ పొజిషన్స్ అయితే బిల్డ్ చేసి లేవు. ప్రొపరేటరీ ట్రేడర్స్ ఆప్షన్స్ సైడ్ అయితే మాత్రం బయింగ్ సైడ్ బిల్డ్ చేసి పెట్టుకున్నారు. ఓవరాల్ గా డేటా చూసుకుంటే ఎఫ్ఐఐ, ప్రొపరేటరీ ట్రేడర్స్ డేటాస్ రెండు కూడా కొంచెం మిక్స్డ్ గా ఉన్నాయి, దీనివల్ల వాలటాలిటీ కంటిన్యూ అవుతుందని అర్థమవుతుంది. వీక్లీ అనాలిసిస్ కాబట్టి హైయర్ టైం ఫ్రేమ్స్ మనం డిస్కస్ చేసుకుందాం. నిఫ్టీని నేను హైయర్ టైం ఫ్రేమ్ లో పెట్టి మాట్లాడుకుంటే నిఫ్టీకి 24,500 అనేది అల్టిమేట్ గా ఉన్న సపోర్ట్ లెవెల్, ఇదే మేజర్ సపోర్ట్ లెవెల్ కూడా. ఎనీథింగ్ 24,500 లెవెల్ సపోర్ట్ లెవెల్ కానీ నిఫ్టీ కానీ బ్రేక్ చేయగలిగితే కరెక్షన్ కనిపించే ప్రాబబిలిటీస్ ఉన్నాయి. ఒకవేళ కానీ 24,500 లెవెల్ కానీ డౌన్ సైడ్ కానీ బ్రేక్ చేయకపోతే 24,500 టచ్ చేసి అప్ సైడ్ వెళ్ళొచ్చు. స్ట్రాంగ్ ర్యాలీ కానీ కంటిన్యూ అవ్వాలంటే, పాజిటివ్ సైడ్ ఈ వీక్ స్ట్రాంగ్ ర్యాలీ కంటిన్యూ అవ్వాలంటే 24,800 లెవెల్ ని చూడండి. దట్ ఈస్ అన్ సైకలాజికల్ నెంబర్ ఆల్సో. 24,777 లాస్ట్ వీక్ యొక్క హై, సైకలాజికల్ నెంబర్ 24,800 తీసుకుంటే రౌండ్ ఫిగర్. ఎనీథింగ్ పాజిటివ్ మొమెంటం కంటిన్యూ అవ్వాలంటే 24,800 బ్రేక్ అవ్వాలి, నెగిటివ్ సైడ్ రావాలంటే 24,500 డౌన్ సైడ్ బ్రేక్ అవ్వాలి. ఆ రెండు అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ బ్రేక్ అవ్వకపోతే మాక్సిమం ఆ రేంజ్ లో కన్సాలిడేషన్ కనిపించడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఎక్కువగా ఉన్నాయి. వెన్ ఇట్ కమ్స్ టు ద సెన్సెక్స్ కి అయితే మాత్రం ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ కరెంట్లీ అయితే మాత్రం మనకు కనపడుతుంది, విచ్ ఇస్ 78,160. ఎనీథింగ్ సెన్సెక్స్ 78,160 లెవెల్ డౌన్ సైడ్ బ్రేక్ అయితే మనం ఫాల్ చూడొచ్చు, లేకపోతే మాత్రం మనం ఫాల్ చూసే ప్రాబబిలిటీస్ తక్కువ అనేది నా ఒపీనియన్. హయ్యర్ సైడ్ మొమెంటం కంటిన్యూ అవ్వాలని అంటే మాత్రం 79,200 అండ్ మీరు ఇక్కడ చూస్తే కామన్ గా ఉన్న ఒక
రెసిస్టెన్స్ లెవెల్ కూడా 79,200. ఎనీథింగ్ ఆ లెవెల్ బ్రేక్ అయితే పాజిటివ్ సైడ్ మూమెంటం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు బ్యాంక్ నిఫ్టీ 58,650 లెవెల్ హైయర్ సైడ్ బ్రేక్ అవ్వగలిగితే అప్ సైడ్ మూమెంటం మనం చూడొచ్చు. ఒకవేళ బ్రేక్ అవ్వకపోతే మాత్రం పాజిటివ్ గా మూమెంటం చూసే ప్రాబబిలిటీస్ కూడా తక్కువ. మేబీ ఈ జోన్ లో 57,000 నుంచి 58,000 జోన్ లో బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ అయితే ఉన్నాయి. ఫిన్ నిఫ్టీ రిలేటెడ్ గా చూస్తే ఆర్బీఐ వాళ్ళు తీసుకొచ్చిన అప్డేట్ వల్ల ఎన్బిఎఫ్సి కంపెనీస్ ఫ్రైడే కొంచెం ఎక్కువగా కరెక్షన్ అయినాయి. అది ఓవర్ గా రియాక్ట్ అయిందని నేనైతే అనుకుంటున్నాను. కరెంట్లీ వచ్చేసరికి ఫిన్ నిఫ్టీకి 26,200 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ఎనీథింగ్ 26,200 సపోర్ట్ లెవెల్ కానీ డౌన్ సైడ్ బ్రేక్ అయితే ఫర్దర్ గా కరెక్షన్ వస్తుంది, లేదా దీన్ని రీటెస్ట్ చేసి మళ్ళీ బౌన్స్ అవడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయి అనేది నా ఒపీనియన్. వెన్ ఇట్ కమ్స్ టు ద బిట్ కాయిన్, కరెంట్లీ బిట్ కాయిన్ అయితే మాత్రం 64,960 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ 65,500 ని ఫ్రైడే అయితే మాత్రం రీటెస్ట్ చేసింది. ఈ 2 days వీకెండ్ కాబట్టి కొంచెం వాల్యూమ్ తక్కువ ఉంటుంది. దానికి రిలేటెడ్ గా చూస్తే 65,500 రెసిస్టెన్స్ లెవెల్ కాబట్టి ఇది ఫర్దర్ గా బ్రేక్ చేస్తే మనం పాజిటివ్ గా మూమెంటం చూడడానికి ఛాన్స్ ఉంటుంది. గోల్డ్ రిలేటెడ్ గా 4,350 మనం అనుకున్న రెసిస్టెన్స్ లెవెల్ ఆల్మోస్ట్ ట్రిగర్ అయ్యింది. ఇది బ్రేక్ చేస్తే ఫర్దర్ గా హయ్యర్ సైడ్ మూమెంటం చూడొచ్చు. లేదనుకుంటే మాత్రం 4,350 దగ్గర కన్సాలిడేట్ అవ్వచ్చు. ఇరాన్ ఒమాన్ డీల్ కానీ ఈ వీక్ కానీ కంప్లీట్ అయితే గోల్డ్ 4,500 to 4,600 టచ్ చేసే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉన్నాయి. When it comes to the silver 63.5 important resistance level. ఎనీథింగ్ సిల్వర్ 63.5 లెవెల్ కానీ బ్రేక్ చేస్తే ఫర్దర్ గా హైయర్ సైడ్ మూమెంటం చూడొచ్చు. ఒకవేళ కానీ 63.5 లెవెల్ కానీ అప్ సైడ్ కానీ బ్రేక్ చేయకపోతే మాత్రం హైయర్ సైడ్ మూమెంటం కనిపించే ప్రాబబిలిటీస్ అయితే తక్కువ, ఇక్కడే కన్సాలిడేట్ అవ్వచ్చు. గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా ఎప్పటికీ ఉన్న కన్సర్న్స్ రెండు ఉన్నాయి. ఒకటి ఇరాన్ ఒమాన్ డీల్ కంప్లీట్ అవ్వలేదు, రెండు US 10 years బాండ్ డీల్ స్పైక్ అవుతూ ఉంది. ఫ్రైడే కానీ వెన్స్డే వచ్చిన US ఇన్ఫ్లేషన్ కొంచెం పాజిటివ్ గా ఉంటే గోల్డ్ అండ్ సిల్వర్ ఫర్దర్ గా పాజిటివ్ గా వెళ్తాయి. లేదనుకుంటే మాత్రం ఇలానే కన్సల్టేషన్ ఫేజ్ లో ఉంటాయి. గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్ వీటితో పాటు US స్టాక్స్, యూరోపియన్ స్టాక్స్, ఏషియన్ స్టాక్స్ లో మీరు యాక్టివ్ గా ట్రేడ్ చేయాలనుకుంటే కింద నేను లింక్ పెట్టిన డెల్టా ఎక్స్చేంజ్ అకౌంట్ ఓపెన్ చేయండి. వాటిలో మీరు అన్ని స్టాక్స్ లో ట్రేడ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, మీకు ఫస్ట్ నుంచి నేను చెప్తూనే ఉన్నా స్పేస్ ఎక్స్ కంపెనీ ఆపర్చునిటీలో ఉంది అని. మీరు స్పేస్ ఎక్స్ కంపెనీ చూస్తే ఓవరాల్ గా రియాక్ట్ అయింది. స్పేస్ ఎక్స్ 15% రియాక్ట్ అయింది. సో బాగా డిప్ లో ఉన్న స్టాక్ ఇప్పుడు డైరెక్ట్ గా 15% గ్రో అవడం అంటే మాత్రం మంచి రిటర్నే కదా. సో ఇట్లా US స్టాక్స్ లో బెస్ట్ కంపెనీస్ లేదా ఏషియన్ కంపెనీస్ లో ఉన్న బెస్ట్ టాప్ టెక్ కంపెనీస్ కానీ ఇలాంటిలో మీరు డిప్ లో ఉండేటప్పుడు వీటిలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న డెల్టా అకౌంట్ లో ఉన్నాయి, మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. వీటిలో ఉన్న బెనిఫిట్ 24/7 ట్రేడ్ చేయొచ్చు. లెవరేజ్ ఉంటుంది, బట్ వాటికి ఛార్జెస్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఎక్స్పైరీ అయితే మాత్రం ఉండదు. ఈ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఎవరైనా లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటే కింద లింక్ ఉంది, అది క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఇంకోటి ఇది ఎలా యూజ్ చేయాలి తెలియకపోతే దాని కింద యూట్యూబ్ లింక్ కూడా పెట్టినా, ఆ లింక్ క్లిక్ చేసి వీడియో చూస్తే మీరు ఎలా యూజ్ చేసుకోవాలనే క్లారిటీ కూడా మీకు వస్తుంది. హోప్ క్లియర్ కట్ గా నేను చెప్పిన డేటా పాయింట్స్, ఇచ్చిన అనాలిసిస్, కనెక్ట్ చేసిన డాట్స్ మీకు హెల్ప్ అయినాయి అనుకుంటున్నాను. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియో లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. See you all Monday morning at 8 AM in pre-market analysis. Happy weekend everyone. Bye bye.